ఇటీవల కోసింగపురం దగ్గర పంట పొలాల్లో దొరికిన మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. మృతుడు తల్లి నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై అది మర్డరా లేక రోడ్డు ప్రమాదమా అనే పోలీసులు దర్యాప్తు చేయగా మృతుడు కామెటీ శ్రీనును తన స్నేహితుడు యావేష్ జాన్ హతమార్చినట్టు తెలిసింది. ఇక వివరాల్లోకి వెళ్తే మృతుడు శ్రీను మరియు ముద్దాయి జాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో జీడిపిక్కల లోడు అన్లోడ్ పనులు చేస్తూ ఇండస్ట్రియల్ ఏరియాలో వాళ్లకు కేటాయించిన పక్కా ఇళ్లలో ఉండేవారు. ఇద్దరు స్నేహితులు ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉండేవారు. శ్రీనికి పెళ్లి కాకపోవడం, జాన్ భార్యతో శ్రీను సన్నిహితంగా ఉండటం చూసి అక్రమ సంబంధం ఉంది అనే అనుమానంతో తట్టుకోలేక జాన్ శ్రీను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 24న సాయంత్రం 3 గంటలకు 4 గంటల మధ్య జాన్ శ్రీ ఇంటికెళ్లి అక్కడి నుంచి ఇద్దరు కలిసి మందు తాగడానికి కోసం కోసంగపురం మార్గ మధ్యలో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ పక్కన సారాయి తాగి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో జగనన్న కాలనీ దగ్గర వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న ఐరన్ పైపుతో శ్రీనుపై దాడి చేసి చంపినట్లు ఫిబ్రవరి 1న కోసింగిపురం పంచాయతీ సెక్రటరీ దగ్గర తానే చంపినట్లు ఒప్పుకొని పోలీసుల వద్దకు తీసుకెళ్లి హాజరుపరచమని చెప్పగా పంచాయతీ సెక్రటరీ పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి హాజరుపరిచారని, దానిపై ఉన్న కేసు నమోదు కంటిన్యూ చేస్తామని డీఎస్పీ వెంకట అప్పారావు మీడియా సమావేశంలో తెలిపారు. దీనికి ఒక వ్యక్తి యావేష్ జాన్ అనే వ్యక్తి ఈ యావేష్ జాన్ అనే వ్యక్తి ఈ చనిపోయిన కామెటీ శ్రీను ఆయన్ని చంపడానికి కారణం అని చెప్పేసి మనకి ప్రాథమిక దర్యాప్తులో తెలియడం జరిగింది. ఈ కామెటీ శ్రీను చనిపోయిన ఆయన యావేష్ జాన్ కూడా సత్యనారాయణ జీడిపిక్కల ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకే దగ్గర నివసిస్తూ ఉంటారు. పక్కపక్కని యాజమాన్యం ప్రొవైడ్ చేసిన హౌసెస్లో ఉంటారు. ఈ యావేష్ జాన్కి పెండు కాలేదు, కామెటీ శ్రీకి పెండు కాలేదు. యావేష్ జాన్కి పెండ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ సాన్నిహిత్యంతో ఇద్దరు ఒకరింటికి ఒకరు వెళ్ళి వాళ్ళు స్నేహంగా ఉండడము, అందులో అక్యూజ్డ్ యొక్క ఫ్యామిలీతో చనిపోయిన వ్యక్తి కొద్ది బాగా క్లోజ్గా ఉండడం వల్ల అక్యూజ్డ్ యొక్క వైఫ్తో చనిపోయిన వ్యక్తికి ఏమైనా అక్రమ సంబంధం ఉందేమో అనే ఒక డౌట్ అయితే ఆయన మైండ్లోని పాతికిపోయి ఉంది. అది ఆ అనుమానం మీద వీరిద్దరూ తాగడానికి వెళ్ళాలనే ఉద్దేశంతో వారు ఎక్కువ ఇద్దరు తాగే అలవాటు ఉంది. 24/1/25 ఈవినింగ్ 4:3:15 కల్లా తాగడానికి వెళ్దామని చెప్పేసి ఇన్వైట్ చేశాడు. ఈ జాను కామెంట్స్ నుంచి ఇన్వైట్ చేసి ఇద్దరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఈ కోసంపురం కొండరావు రోడ్లో వెళ్ళి అక్కడ కొంతసేపు ఒక గదిలో మందు తాగి తిరిగి వస్తుండగా దారిలో ఒక జగనన్న కాలనీ దగ్గర ఒక పైప్ని పికప్ చేసుకొని, అంటే తను ప్రిపరేషన్ తను ఏదో గొడవ పెట్టుకొని దాన్ని కొట్టి చంపాలనే ఒక ప్రిపరేషన్తో ఒక రాడ్ని కూడా పికప్ చేసుకున్నాడు. ఆ రాడ్ని పికప్ చేసుకొని దారిలో వస్తుండగా ఒకరిద్దరు వాళ్ళు డైరెక్ట్గా గొడవ పడడం కూడా చూడడం జరిగింది. వస్తుండగా దారిలో కోసంపురం కొండరావు దగ్గరలో రోడ్డు పైన రాడ్తో కొట్టి రోడ్డు పక్కని తోసి పడేయడం జరిగింది. తను చనిపోయడం లేదని తర్వాత నిర్ధారణ చేసుకొని కూడా మరి ఇంకో 2 దెబ్బలు కూడా కొట్టాడన్నట్టు మనకి తన యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ ముద్దాయి స్టార్టింగ్ స్థితిలో మొదట్లో ఏదైనా యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు, వేరే వెహికల్ గుద్దేసింది కానీ నేను భయంతో చెప్పలేదన్నట్టు ఒక ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశాడు. కానీ పోలీసులు విచారిస్తున్నారు అనే విషయం తెలుసుకుని తనంతట తానుగానే విఆర్ఓ దగ్గర ఈరోజు తన యొక్క నేరాన్ని అంగీకరిస్తూ తన నేరాన్ని ఏ విధంగా చేశాడనే విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా చేసి చెప్పడం వల్ల తను ఒక రిపోర్ట్ మూలకంగా రాసుకొని మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు ఈ కేసుని మర్డర్ కాదని ఆర్డర్ చేయడం జరిగింది. ఈ సంఘటనపైనే శ్రీను తల్లి రిపోర్ట్పై మేము కేసుని మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నాం. తన పేరు నీలమ్మ, కామెటీ నీలమ్మ. భర్త లేరు వారికి. ఇతనే కామెటీ శ్రీను కొడుకు. వీళ్ళంతా ఇండస్ట్రియల్ ఏరియాలోనే జీవిస్తూ ఉంటారు. అక్యూజ్డ్తో పక్కనే ఉంటారు. పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 43/25 కేసులో ఇది ఫస్ట్ ఒక వ్యక్తి అనుమాన పరిస్థితుల్లోని కోసంపురం అండ్
కొండలోగం రోడ్డులో పడి ఉన్నాడని ఒక ఇన్ఫర్మేషన్ మేరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ వ్యక్తికి గాయాలతో చనిపోయాడు అని చెప్పేసి అనే ఒక ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. దానిపైన పూర్తిగా పోలీసు పరంగా ప్రాథమిక దర్యాప్తు చేయగా ఇది ఒక మర్డర్గా ఒక సాక్ష్యాధారం లభించడంతో ఆ కోణంలోని మేము వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని మంత్సాల్లో సెటిల్ అయ్యాడు. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో పని నిమిత్తం వచ్చి ఇక్కడ హౌస్ తీసుకొని ఈ అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ నైబర్స్ అవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఈ అనుమానం కూడా ఇతని పెళ్లి కాలేదు చనిపోయిన వ్యక్తికి శ్రీనుకు తన వైఫ్తో ఏమైనా అక్రమ సంబంధం ఉందేమో అనుమానంతో అతను ఏంటంటే ఈ వ్యక్తిని చంపడానికి గల కారణం.